బర్నిమయ్య వచ్చేస్తున్నా, నీకోసం వచ్చా. గట్టిగా ఇస్తా ఈ వీడియోలో బర్నీ గారి గురించి. బర్నీ గారి మీద చాలా అద్భుతమైన అభిప్రాయం మీకు ఏర్పడుతుంది ఇంద్ర. మనక తెలుగు వచ్చి సరిగ్గా రాదు, వచ్చి ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ వీడియో చాలా 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 డార్క్ సైడ్ ఆఫ్ బర్నీని చూపించబోతుంది. ఎవడు చూపిస్తాడరా అంటే పవన్ గారు చూపిస్తాడు విత్ లాజిక్స్. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చాలా నిజాలు మనం అన్ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు వీడియోని గట్టిగా లైక్ చేయాలి. మినిమం 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పిల్లలు. 1K లైక్స్ డిజర్వ్డ్ ఈ వీడియోకి. ఎందుకంటే చూడండి, దయచేసి స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే పాయింట్లు మిస్ అవుతారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫో ఉంది, ఎస్పెషల్లీ రిగార్డింగ్ బర్నయ్య. ఇంకా ఉన్నాయి, తనూజ, ఇమాన్యుయల్, రితు చౌదరి ఉన్నారు. అది కాదు మెయిన్, మనము ఈ పెద్ద మనిషిని ఎక్స్పోజ్ చేద్దాం. నాకు అబ్బా కన్నింగ్నెస్ ముందు పుట్టి బర్నీ గారు పుట్టారా, బర్నీ గారు పుట్టిన తర్వాత కన్నింగ్నెస్ పుట్టిందా, లేకపోతే ఇద్దరు కలిసి పుట్టారా అని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తున్నాను కూడా, ఎలా ఫ్రేమ్ చేద్దాం బర్నీ గారి గురించి అని చెప్పి. ఏమన్నా కన్నింగ్ గేమా, ప్యూర్ కన్నింగ్ గేమ్. మీకు మనిషికి అతిపెద్ద జబ్బు ఏంటో తెలుసా? మీరు నమ్ముతారు నేను చెప్పిన తర్వాత. ఈ జబ్బు చాలామందిని మీరు చూస్తారు కూడా సొసైటీలో. అతిపెద్ద జబ్బు ఈ రోజుల్లో. ఇంకాను మనం మంచివాడు అని ప్రొజెక్ట్ చేసుకోవడం, మనం మంచివాడు అని అనిపించుకోవడం చుట్టుపక్కల వాళ్ళతో. అది చాలా పెద్ద జబ్బు. అది ఆ జబ్బుకు మందు ఉండదు, ఆ జబ్బుకి అసలు రియాలిటీ చెక్ ఉండదు. ఆ జబ్బు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు బర్నీకి. అండ్ చాలా కన్నింగ్ ఆడుతున్నాడు ఆయన. ఎలా అంటే పోర్ట్రే చేస్తున్నాడు జనాలకి, నేను చాలా మంచివాడిని, శివాజీ టైప్, శివాజీ టైప్, అందరు మంచి కోసమే చూస్తాను, నా సెల్ఫ్ గురించి నేను ఆలోచించను అనే టైప్స్లో చెప్తున్నాడు. కానీ ఆయన ఆ టైప్ కాదు. ఆయన గురించే ఆడుతున్నాడు. టైం వచ్చినాడు ఒక్కొక్కరికి గుణపాములు దింపుతున్నాడు. గుణపాములు దింపి ఆయింట్మెంట్ రాసేసి ఆయన ఏదో పెద్ద డాక్టర్లా ఫీల్ అవుతున్నాడు. కాదది, నేను వచ్చాడుగా పవన్ గారు పెద్ద డాక్టరు, ఇస్తా మొత్తం మెడికల్ సమ్మరీ రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు. సో బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంటుంది. మనం బర్నీని ఎక్స్పోజ్ చేద్దాం. దివ్య నిఖిత ఒక పాయింట్ అన్నది బర్నీ గారికి, బర్నీ గారు బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి. దెబ్బకి ఫ్రీజ్ అయ్యాడు కుర్రోడు. ఫ్రోజన్ అయిపోయాడు. మాట్లాడదాం, మనం గట్టిగా మాట్లాడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హై అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. సో సమయం ఎంత అయింది, మొదలు పెడదాం గట్టిగా. బాగుంటుంది వీడియో. మ్యాథ్స్ లేకుండా చెప్తా, కానీ పాయింట్లు రాశాను. ఎందుకు రాశాను అంటే ఈ పాయింట్లు మీకు అవసరం, చాలా అవసరం అన్నమాట. విలువైన పాయింట్లు, ప్రతి పాయింట్ ఒక డైమండ్లో ఉంటుంది. సెల్ఫ్ ఎలివేషన్లు ఆపి రివ్యూ మొదలుపెట్టు అని మీ ఫీలింగ్ పెడతా. సో ఇది మిడ్ నైట్ రివ్యూ. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందిరా అంటే, ఆ బొకాడియా గేమ్ పెట్టారు కదా, ఇమ్యూనిటీ టాస్క్ లెవెల్ 2, అందులో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన బర్నీ గారి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో అది అయిపోయింది. ఇమ్యూనిటీ ఆ 2 స్టార్లు సుమన్ శెట్టికిను తనుజ గారికి ఇచ్చారు. దాని తర్వాత అయిన డిస్కషన్ అంటిల్ అందరూ కొంపలో పడుకునేంత వరకు మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా పిల్లలు? సో సుమన్ శెట్టి గారు ఏమంటారంటే బర్నీ గారికి, సుమన్ శెట్టి గారు మ్యాటర్ అర్థం కాల. ఆ ఇమ్యూనిటీ బ్యాచ్ ఏదైతే వచ్చిందో అది వేరే వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చేమో అనుకుంటున్నారు ఆయన. కానీ మొత్తం క్లారిటీ ఉన్న బర్నీ మాయకి తెలుసు కదా, మాయకి చెప్తాడు, అరే నాయన అది ఎవరికి యూజ్ చేయడం అవ్వదు, నీకు నువ్వే యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ వీక్ నామినేషన్స్లో ఉండవు అంతే అని చెప్పి. సో అదే ఆయన అంటాడు సుమన్ శెట్టి, ఇది నేను వేరే వాళ్ళకి యూజ్ చేయొచ్చా అన్న అంటే, బర్నీ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రాసెస్ అంటారు. సుమన్ శెట్టి ఏమంటారంటే, నేను ఇంకా ఇది వేరే వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు అనుకున్నా అన్న అంటే, అప్పుడు డాటర్ కేమ్ ఫాదర్ ఈజ్ గెటింగ్ ఎమోషనల్. డాటర్ తెలుసు కదా తనుజ గారు. ఇంకో మ్యాటర్ చెప్పనా, హైలైట్స్లో చెప్పడం మర్చిపోయాను. ఇంకొన్ని రోజుల్లో ఆర్ ఒక వారంలో ఈ తండ్రి కూతురు బాండ్ బ్రేక్ అయిపోతుందండి. మన హ్యాపీ గోల్డెన్ డేస్ ఫర్ తనూజ. నేను చెప్తున్నాను కదా, తనూజ గారికి గోల్డెన్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే, ఆ ఫేక్ నాన్న దగ్గర నుంచి ఎప్పుడైతే బాండ్ బ్రేక్ అవుతుందో తనూజ గారికి మంచి రోజులు. అండ్ తనూజ గారు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నారు. అది మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది తనూజ గారి ఫ్యాన్స్ పియర్ ఎవరు ఉన్నా వాళ్ళకి. సో తనూజ గారు వచ్చి నాన్నగారిని హక్ చేసుకున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆమెకి ఒక థాట్ అయితే వచ్చింది. చాలాసార్లు అంటారు ఎవరో నిజమో ఎవరో ఫేకో తెలియట్లేదు అని చెప్పి బర్నీ గారి ముందే ఆమె అంటది. అప్పుడు అనిపిస్తుంది అది డైరెక్ట్గా బర్నీనే అంటున్నావా పాప అని చెప్పి. మనోడేమో తెలిసిపోయిందా అన్నట్టుండి ఒక పాయింట్ అడిగితే ఆ పాయింట్కి ఆన్సర్ ఉండదు. అది చెప్పకుండా ఏదో బిల్డప్ బాబాయ్లో ఉన్నాడు బర్నీ.
చెప్తా. సో కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి అది అయింది. తర్వాత బర్నీ గారు ఏమంటారంటే, నేను నీకు 2 ఇవ్వచ్చు అనుకున్నాను. కమల్ హాసన్ అక్కడ ఎంత ఓవర్ యాక్షన్ చూడండి. ఇక్కడ చెప్పాలా అక్కడ చెప్పాలా. అక్కడ మీకు ఆ ఇమ్యూనిటీ ఆ బ్రిడ్జ్ టాస్ చూశారు కదా, బర్నీని పిలిచినప్పుడు తనుజాకు ఒక ప్లాంక్ వేస్తే అయిపోద్ది. మన కమల్ హాసన్ ఓవర్ యాక్షన్ 2 ప్లాంకులు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేయచ్చు అని చెప్పి పర్ఫార్మెన్స్. ఈ పాయింట్ మీద దివ్య గారు అడుగుతారు, నేను అక్కడ వచ్చి నేను చెప్తా బలంగా. ఇక్కడ మళ్ళీ చూడండి అంత ఫ్లిప్ మాట, చాలా పెద్ద ఫ్లిప్పర్ బర్నీ. ఇక్కడికి వచ్చి ఏమంటారు, నేను నీకు 2 ఇవ్వచ్చు అనుకున్నాను అమ్మ అని. వద్దు, ఆ పర్ఫార్మెన్స్ వద్దు. అప్పుడు దివ్య ఏమంటారు తెలుసా, లాస్ట్ క్లోజింగ్ సెరమనీ మాట ఈరోజు, సార్ మరీ సార్ మీరు అలా అంటే 2 ఒకటి వస్తే సరిపోద్దని మీకు తెలిసి కావాలని మీరు మంచితనం కోసం అలా చేశారు, కింద పెట్టుకుంటారు ఎట్ సార్ ప్లాంక్ అని. బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి, అక్కడ వచ్చినట్టు చెప్తా. సో ఇలా అంటాడన్నమాట ఆయన, నాకు తెలుసుగా హౌస్లో నువ్వే నాకు ఫస్ట్ ప్రయారిటీ. ఇదంతా సొల్లండి, నేనైతే ఎగ్జాంపుల్తో సహా ప్రూవ్ చేస్తా. తర్వాత తనుజ ఏడుస్తుంది, మరి ఎందుకు నాన్న నువ్వు ఇందాక స్టాండ్ తీసుకోలే, అది అలా మింగు అనిపించింది నాకు. ఏది ఉదయం నుంచి ఆ కొంపటి ఇష్యూ అయింది కదా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలే, ఎందుకురా అంటే అందరి దగ్గర గుడ్ బుక్స్లో ఉండాలి కదా అన్నీ. నీ ఒక్క సపోర్ట్ ఉంటే సరిపోద్దా, హౌస్ సపోర్ట్ అంతా కావాలి, అదే ట్రై చేస్తున్నాడు. బట్ వన్ ఫైన్ డే బిలీవ్ మీ అందరూ కలిసి కొట్లిప్పేస్తారు. అప్పుడు ఏం చేయాలో మొత్తం తెలిసిపోద్ది. మరి ఎందుకు నాన్న నువ్వు ఇందాక స్టాండ్ తీసుకోలే, ఆమె అన్ని మాటలు అన్నది, నువ్వు స్టాండ్ తీసుకోలే, ఎవరూ తీసుకోలే, ఆమె కోసం సాక్రిఫైస్ అయినా ఏం మిగిలింది. అప్పుడు బర్నీ అంటాడు, అమ్మ అందుకే కదమ్మా ఎరుపు సీడ్ వచ్చినప్పుడు ఓటు వేసా. చూడండి ఇది బాగా గుర్తుంచుకోండి, నేను లైన్లు ఎందుకు రాసుకున్నానంటే అసలే అర్ధరాత్రి కాబట్టి కొన్ని పాయింట్లు మిస్ అయిపోవచ్చు. నా భావం చెప్పగల కానీ కొన్ని పాయింట్లు కరెక్ట్గా డాట్లు కరెక్ట్ చేస్తే బుర్రపాటులో ఉంటుంది. ఇప్పుడు పాయింట్ గుర్తుంచుకోండి. అమ్మ నేను ఎందుకమ్మా నీకు స్టాండ్ తీసుకోలేదన్నా, అప్పుడు ఎరుపు సీడ్ వచ్చినట్టు పంపించేశాను కదమ్మా ఓటేసి. గుర్తుంచుకోండి, నాకు నువ్వే హయ్యెస్ట్ ప్రయారిటీ అమ్మా. నాన్న అని నేను జోక్గా తీసుకోవట్లేదు నాన్న, నేనేం అనలేదు నాన్న. థర్డ్ పర్సన్ మన మధ్యలో ఎంటర్ అయినప్పుడు నాకు బాధ అనిపించింది, అంతకుమించి ఏం లేదు. మనోడు మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రాకూడదు. మనోడు మాత్రం తనుజ గురించి బోల్డ్ బ్యాక్ బైటింగ్లు చేసేయచ్చు. ఆ బ్యాక్ బైటింగ్లు ఏమేమి చేసాడు కూడా మాట్లాడతాం. బట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏమన్నాడు బర్నీ, నేను కూడా ఓటేసా కదమ్మా కావాలని, నాకు ఇష్టం లేకే. ఇది గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. తర్వాత తనుజ, నా పైన ఒక్కసారి కూడా చూడలేనన్నా నువ్వు. బర్నీ, నేను ఎప్పుడైనా నీ పైన కోపం క్యారీ చేశానా అమ్మా. కమల్ హాసన్. తర్వాత ఇక్కడ ప్యారల్గా ఇంకో డిస్కషన్ రితు శ్రీజతో ఏమంటుందంటే, నన్ను హరీష్ గారిని పంపించుంటే వేరేలా ఉందంటే, శ్రీజ తర్వాత చెప్తే ఎవరిని పంపినా చివరికి ఇదే రిజల్ట్ వస్తుంది అని చెప్తుంది. కరెక్ట్, ఇది ఫ్యాక్ట్. అక్కడ ఎవరిని పంపినా మహా అయితే ఒక ప్లాంక్ ఒక్కొక్కరికి ఎక్స్ట్రా వస్తుందేమో తప్ప ఎండ్ ఆఫ్ ద డే చివరికి తనూజ అండ్ సుమన్ శెట్టియే వస్తుంది ఇమ్యూనిటీ బ్యాచ్. తర్వాత దివ్య నిఖిత డిమాన్కి. ఒకసారి ఆలోచించుకో పవన్, కెప్టెన్గా మంచి కాల్ తీసుకో. ఆమె కంప్లైంట్ చేసిందని ఆమె టెస్ట్ చేయడం కోసం ఇవ్వడం రాంగ్, అది నాకు ఎఫెక్ట్ అవుతుంది. నాకు బర్నీ గారైనా ఓకే. సో దివ్య నిఖిత ఏమంటారంటే, ఇప్పుడు మానిటర్ అక్క అయిపోయింది కదా సంజన అక్క, అది రాంగ్ పవన్ నువ్వు ఆమెకి ఇవ్వడం. ఆమె అడిగారని చెప్పి ఆమె టెస్ట్ చేయడం కోసం నన్ను టెస్ట్ చేస్తే ఎలాగా, హార్మోని దెబ్బతింటుంది. నాకు తనూజ ఉంది కాబట్టి సాఫీగా అయిపోయింది. నాకు తనూజ ఉండక్కర్లేదు, ఎవరున్నా పర్లేదు, బర్నీ గారైనా ఓకే. బట్ కెప్టెన్కి ఒక డెసిషన్ తీసుకో, ఒకవేళ ఈ వరస్ట్ కేసుకి ఏం అవ్వట్లేదు అన్నప్పుడు ఆమెను పెట్టుకో అని చెప్తుంది. డెమోన్ ఏమంటాడంటే, నేను ఉంటానుగా డోంట్ వరీ అంటే, దివ్య అంటే లేదు ప్రాపర్గా స్టాండ్ తీసుకో, ఏం ఆప్షన్ లేనప్పుడు ఆమెను కన్సిడర్ చేసుకో అని చెప్తుంది. బట్ మ్యాటర్ ఏంట్రా అంటే అదేం అవ్వదు, సంజన గారే మానిటర్గా ఉంటారు. బట్ ఏంద్రా ఆశ్చర్యం అంటే, దివ్య నిఖిత కూడా అంటారు తర్వాత బర్నీ గారితో, ఆమె నచ్చిన పని అయితే చూడండి ఎంత సాఫీగా జరుగుతుందని చెప్పి బాగా డీల్ చేస్తున్నారు. తనుజ కూడా మాట్లాడతారు, తనుజమ్మ పాలు తాగుతా అవుతుందని. బట్ తనుజకి లోపల హార్ట్ బ్రేక్ అయింది. ఆమె ఆల్మోస్ట్ ఫుడ్ తినకపోతే రాము వెళ్ళి దోశలు తినిపిస్తాడు. సో సంజన గారు అయితే ఆ రోల్కి ఫిట్ అయిపోయారు. అప్పుడు ఇమాన్యుయల్ కామెడీ చేస్తారు మధ్యలో, మా అమ్మని ఎందుకు రాజా రోల్ ఇవ్వకుండా బాధ పెడతారు, రోల్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచితే ఇలాంటి పనులే చేస్తారు, కొంచెం రోల్ ఇచ్చాక చూడండి పనులు చేస్తుంది, హ్యాపీ కూర్చుంటుంది, ఎందుకురా మా అమ్మని అలా బాధ పెట్టారు మనోడు కామెడీ చేస్తాడు. తర్వాత ఏమో తనూజ వచ్చేసరికి దివ్య దగ్గరికి వెళ్తుంది. దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఎందుకురా అంటే ఆమె సెలెక్ట్ చేశారు కదా, యాక్చువల్లీ తెలుసు కదా మీకు, ఎపిసోడ్ చూశారు కదా, దివ్య నిఖితను సుమన్ శెట్టి క్వాలిఫైడ్, వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేస్తారు తనూజ నేను ఫ్లోరా సైన్. ఆ ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే కదా ఈమెకి ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి ఆమె గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్తుంది. దివ్య అంటే లేదు ప్రాపర్గా స్టాండ్ తీసుకో, సారీ
అప్పుడు బర్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొదలవుతుంది పక్క అక్కడ అక్కడ కమల్ హాసన్ కూడా ఉంటారు మన బర్నీ గారు. ఏమంటారంటే, సారీ అండి దివ్య గారు, డే 1 నుంచి సుమన్ శెట్టి గారు నా బెడ్ షేర్ చేసుకున్నాడు, అందుకే ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒక్క సొల్లు, ఇది మామూలు సొల్లు కాదు. డే 1 నుంచి ఆ సుమన్ శెట్టి గారు ఉన్నారంట, అందుకని చెప్పి ఇంకో ప్లాన్గా ఆయనకి ఇచ్చారంట. అది సొల్లు. ఎందుకు సొల్లు వెంటనే ఇప్పుడు ప్రూవ్ చేస్తారు. చూడండి దివ్య గారు ఏమంటారంటే, కెప్టెన్ టాస్క్లో మీకు సపోర్ట్ చేశారా? గుణపం దిగిపోయింది గట్టిగా. సుమన్ శెట్టి సపోర్ట్ చేయలేదు కదా కెప్టెన్ టాస్క్లో. సపోర్ట్ ఆ బాల్ ఇసే టాస్క్లో ఎమాన్యుల్ కెప్టెన్ అవుతాడు కదా, అక్కడ సపోర్ట్ చేసింది దివ్య. అందుకే అడిగింది ఆమె. అంత స్మార్ట్ ఆయన చేయలే కదా, చేసింది నేనే కదా, మరి ఏంది బర్నీ గారు ఇంకా పడిపోయింది రాడు. నో, అదే చెప్తున్నా నేను అని చెప్పి నవ్వుకొని వెళ్ళిపోద్ది. చాలు, ఒక్క స్మైల్ చాలు, ఎక్కడ పొడవాలో అక్కడ పొడిస్తుంది, వెళ్ళిపోయింది. ఇప్పుడు బర్నీకి మ్యాటర్ అర్థం కాలేదు. బర్నీ జబ్బు చెప్పాను కదా, అందరి దగ్గర మంచి గుడ్ బుక్స్లో ఉండాలనేదే జబ్బు. ఆ జబ్బుకు ట్రీట్మెంట్ ఉండదు. బర్నీ వెళ్ళి తనుజ అసిస్టెంట్ కదా, కూతురు కాదు అసిస్టెంట్. మనోడికి ఒక ఒపీనియన్ లేదు కదా, డైరెక్ట్గా వెళ్ళి చెప్పే దమ్ము లేదు. ఇలా పంపించి తర్వాత లాస్ట్లో పులిహోర కబుర్లు, అంటే ఎవరో రాలంగమామ కబుర్లు మాట. ఇప్పుడు బర్నీ తనుజకి నువ్వు వెళ్ళి చెప్పు నా గురించి చెప్పు. ఏంటి సార్ అదే, అసలు మీరు ప్లేయరేనా? మీకు వాయిస్ లేదా? దేవుడు నోరిచ్చారు కదా, మీరు వెళ్ళి కదా మాట్లాడాలి. మీ ఒపీనియన్ ఆమె ఎందుకు చెప్తుంది? మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు? ఒక అసిస్టెంట్ పెట్టుకున్నారా మీరు? అప్పుడు ఏమంటాడంటే తనుజకి, నేను దివ్యకి సపోర్ట్ చేస్తే మొత్తం అందరూ నన్ను ఆడిసుకుంటారు, నిజంగా ఆమెకి సపోర్ట్ చేద్దాం అనుకున్నా, నువ్వు వెళ్ళి చెప్పు. ఇది అసలు నిజం సార్, ఇది సార్ మీ నిజ స్వరూపం. ఎందుకు మరి బొక్కలో రీజన్స్ అన్నీ చెప్తారు? అక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు చెప్తే చూడండి, 2 ప్లాంక్లు ఉన్నాయి అన్ని దగ్గర. ఒక ప్లాంక్ వస్తే తనుజ విన్ అయిపోతుంది, ఇంకో ప్లాంక్ వస్తే సుమన్ శెట్టి విన్ అయిపోతారు. ఫ్లోరాకి ఏమీ ప్లాంకులు పడలేదు, 3 కావాలి, ఈమెకు 3 కావాలి. ఈయన తెలివిగా, అంటే ఈయన నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి అయితే కాదు, నిలబడే వ్యక్తి అయితే, మంచి కోసం నిలబడే వ్యక్తి అయితే, ఆర్ హెల్ప్ చేసిన వాడికి ఆ కృతజ్ఞతా భావం ఉండే వ్యక్తి అయితే దివ్య నీకితే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన కెప్టెన్సీ టాస్క్లో ఎవ్వడూ సపోర్ట్ చేయలే, ఆ మొక్కరితే నించొని సపోర్ట్ చేసింది. అప్పుడు ఏమన్నాడు తెలిసి మనిషి, భరణి మాట ఇచ్చాడు, భరణి ఉన్నాడు నీకు అంటాడు. ఆ మళ్ళీ గుర్తు చేస్తుంది, అప్పుడు గుణపం మళ్ళీ అక్కడ దిగుతుంది. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది ఈయనకి, వచ్చినప్పుడే ఈయన ఎవరికి సెలెక్ట్ చేయలే. 30 రోజులు బెడ్ షేర్ చేసుకున్నాను, 30 రోజులు బాత్రూమ్ షేర్ చేసుకున్నాను, 30 రోజులు రాయలు షేర్ చేసుకున్నాను చెప్పి ఆలకిస్తారా? నీకు ఎవడు హెల్ప్ చేయలేనప్పుడు, నీకు దగ్గర ఎవడు స్టాండ్ తీసుకోలేనప్పుడు, ఒక అమ్మాయి నీకు స్టాండ్ తీసుకుంది, అమ్మాయికి నువ్వు మాట ఇచ్చావు, అమ్మాయికి ఇస్తావా? అలా ఇవ్వకుండా ఫస్ట్ ఓవర్ యాక్షన్, 2 ప్లాంకులు తనుజాకి, అదేమో ఓవర్ యాక్షన్. ఎంత గొడవ అయింది అనుకో, అక్కడ ఒక రాస్తే తెలిసిపోదు. సింపుల్ మ్యాథ్స్, డైపర్ వేసుకున్న పిల్లల్ని అడిగినా చెప్తారు. తర్వాత ఇంకోటి వచ్చేసరికి సుమన్ శెట్టికి ఇచ్చాడు. ఎందుకురా తెలుసా, సుమన్ శెట్టి దగ్గర నుంచి ఆ ఫ్రెండ్షిప్, ఆ గ్రూపిజం అంతా, నేను మంచోని, నువ్వు నెక్స్ట్ నాకు సపోర్ట్ చేయని తర్వాత అంటే డైరెక్ట్గా సిగ్గు లేకుండా. ఎందుకంటే సుమన్ శెట్టి మన కెప్టెన్సీ టాస్క్లో మనం సపోర్ట్ చేయలేదు కదా, ఈడేదో కొంచెం ఎగెన్స్ట్గా వెళ్తున్నాడు, ఇక్కడ స్కోప్ రాలేదు, ఇక్కడ మనం మంచోళ్ళు యాక్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ ఆ ప్లాన్ చేసేస్తాడు. సో దట్ సుమన్ శెట్టికి గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, చూపిస్తాడు కదా. ఒక్క దెబ్బకి చూడండి 3-4 పిట్టలు లేపేస్తున్నాడు అన్నయ్య. కానీ ఈయన నిజాయితీగా ఎవరికి సపోర్ట్ చేయాలి? దివ్య నీకు దగ్గరికి సపోర్ట్ చేయాలి. ఆ గ్రాటిట్యూడ్ లేదు, థ్యాంక్ఫుల్నెస్ లేదు, మినిమం లాయల్టీ లేదు, ఏం లేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదురా అంటే, మిగిలిన వాళ్ళందరూ ఎక్కేస్తారని చెప్పి ఇక్కడ చెప్పాడు కదా, నోటితో చెప్పాడు, రికార్డ్ అయ్యింది, అందుకే రాసుకున్నా, నేనేం ఓన్గా రాసుకుంది కాదు. అంటే మిగిలిన వాళ్ళు ఎక్కేస్తారు. మిగిలిన వాళ్ళు ఏమంటారు, వైల్డ్ కార్డ్ వచ్చిన అమ్మాయి 3 వారాలు బయటనే ఉంది, ఇప్పుడు వచ్చిన అమ్మాయికి నువ్వు ఎందుకు హెల్ప్ చేసావు? ఓహో, నువ్వు వచ్చి నీకు ర్యాంకింగ్ 1 అని పెట్టింది కదా, నీ గురించి మంచి మాటలు చెప్పింది కదా, అందుకని నువ్వు సెల్ఫిష్గా ఇచ్చేస్తావని చెప్పి ఎక్కేస్తాడని భయంతో అమ్మాయికి పాపం ఇవ్వలే, అంత స్టాండ్ తీసుకున్నా. నువ్వేం ప్లేయర్ స్వామి, ఇది కన్నింగ్నెస్ కదా, ఇది నువ్వేం ఆనెస్ట్ ప్లేయరు? నువ్వెక్కడ ధర్మం మీద నించున్నావు అని చెప్పి సంజనాకి చెప్తున్నావు కదా, నువ్వెక్కడ ధర్మం మీద నించున్నావు? నువ్వు ఫ్రెండ్షిప్ మీదే నించోలేదు. ఫ్రెండ్షిప్ కంటే గొప్ప ధర్మం ఏమైనా ఉందా? ఏడుంది నీకు? అది లేకుండా ఫ్లిప్పు, ఎన్ని ఫ్లిప్లో చూడండి. దివ్యానికితో హెల్ప్ చేద్దాం అనుకున్నాడంట, వాళ్ళందరూ ఎక్కేస్తారని చేయలేదంట. బట్ ఇంకో సోళ్ళు ఏం చెప్తున్నాడు, లేదమ్మా ఆయన నాకు బెడ్ షేర్ చేసుకున్నాడు, ఆయనకి నామినేషన్లు అంటే భయం అయితే నువ్వు నామినేట్ అయ్యి వెళ్ళిపోతావా? వెళ్ళవు కదా, బెడ్ షేర్ చేసుకుంటే వేసేస్తావా? ఒక్క సోలు రీజన్లు ఇవన్నీ. మళ్ళీ ఫస్ట్ ఓవర్ యాక్షన్ మాట, 2 ప్లాంకులు వెళ్ళి ఇచ్చాడు. అక్కడ ఒక ప్లాంక్ ఉన్నా సరిపోతుంది కదా, అక్కడ తనుజకి బిస్కెట్ మాట. నాన్న 1 కాదు 2 కాదు ఎన్నైనా ఇస్తాడని, అంతా గుడ్ బుక్స్లో ఉండడం కోసం అంతా రికార్డ్ అవుతుంది సార్. మీ కన్నింగ్నెస్ అంతా రికార్డ్ అవుతుంది. ఏ రివ్యూర్ అలా ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ నేను తప్పు జరిగితే గుడ్లు ఇప్పేస్తాను. నేను ఎంత పెద్ద పిఆర్ ఉన్నా, ఎంత పెద్ద కంటెస్టెంట్ ఉన్నా నాకు అనవసరం. తప్పు జరిగితే ఇప్పియాలి. నేను ఈరోజు ఇప్పేస్తున్నా. మీ పిఆర్లో ఎన్ని బొచ్చులో కామెంట్లు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్.
చూడండి ఫ్లిప్ అయిపోయిందా. అప్పుడు తనూజ అసిస్టెంట్ కదా వెళ్తా దివ్య దగ్గరికి. యాక్చువల్లీ ఆయన చాలా రిగ్రెట్ అవుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు, నిజం తెలిసిపోతుందేమని భయపడుతున్నాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వీక్ టైంలో కూడా ఆయనకి ఇదే సిచ్యువేషన్ వస్తే ఆయన నన్ను సపోర్ట్ చేయకుండా ఇమాజిన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దివ్య ఏమంటుందంటే నీకు సపోర్ట్ చేసినా నాకు ప్రాబ్లం లేదు. అప్పుడు తనూజ ఏమంటుందంటే, దివ్య చాలా క్లారిటీగా ఉంటుంది, ఆ డిస్కషన్తో చెప్తా. తనూజ ఏమంటుందంటే మీరు వచ్చాక చాలాసార్లు చెప్పారు ఆ పిల్ల నాకు కనెక్ట్ అయిపోతుంది ఏంటమ్మా అని, ఇప్పుడు కూడా ఆయన అదే ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ సో సారీ, ఆయన మాట్లాడలేకపోతున్నారు. మోగపోయారా, నోరు పడిపోయిందా, ఆయన మాట్లాడలేకపోతున్నారు, ప్లీజ్ ఇది హార్ట్కి తీసుకోకు, వీ లవ్ యూ, సిచ్యువేషన్ అలా ఉంది. మీ ఫస్ట్ థింగ్ దివ్య నిఖిత ఈజ్ వెరీ మెచ్యూర్డ్, ఆమె పెద్ద గేమర్, ఆమె అంతా ఈ దొంగ నాటకాలు అన్నీ తెలుసు, స్మైల్తో వెళ్తున్నారు. చూడండి చాలా పెద్ద ప్లేయర్ అవ్వబోతున్నారు. మీరు అనుకోవచ్చు సెల్ఫ్ డబ్బా కొడుతున్నారా ఆమెకి అని, సెల్ఫ్ డబ్బా కాదు ఆమె. ఏంటంటే అక్కడ చాలా జరుగుతున్నాయి ఆమెకి, బట్ ఆమె ఏమి చూపించుకోవట్లేదు, సింపతి చేయట్లేదు, నవ్వుతూ ఆడుతున్నారు మాటతో. అది కూడా గట్టిగా 100 లైన్లు చెప్పాల్సిన 2 లైన్లు 3 లైన్లతో రాడ్లు దింపేసి వచ్చేస్తున్నారు. గ్యామర్కు ఉన్న లక్షణం. ఇప్పుడు నేను చెప్పింది బిల్డప్లా అనిపిస్తుంది దివ్య నిఖిత గురించి. వెరీ సూన్ మీరు రియలైజ్ అవుతారు, అరే పవన్ గారు చెప్పింది కరెక్ట్రా, ఈ అమ్మాయి కరెక్ట్ పర్సన్ రా అంటారు. చూడండి కన్ఫామ్గా అంటారు, నాకు నమ్మకం ఉంది. ఇన్ని సీజన్లు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆమె చాలా పెద్ద ప్లేయర్. నెక్స్ట్ సుమనన్న నామినేషన్లోకి వెళ్ళడానికి చాలా టెన్షన్ పడతారు, ఆయనకి ఏం ఆప్షన్ లేకుండే అయింది. ఎందుకు బ్రో ఈ సొల్లంతా, అక్కడ వాళ్ళు ఎక్కేస్తారని సుమన్ శెట్టికి వేస్తాడు అంతే, అంతకుమించి చేయలేదు. దివ్య ఇట్స్ ఫైన్, నాకేం ఇష్యూ లేదు, నేను నార్మల్గానే ఉన్నా కదా, నేనేం గొడవ పడట్లేదు కదా, అయిపోయింది కథం, టాటా బాయ్ బాయ్. కొంచెం ఆ ఫుడ్ మానిటర్ గురించి డెమోన్కి చెప్పండి, అంటే సంజన గురించి. తనుజ అక్కడ మళ్ళీ ఏడిసి మీరే చెప్పండి డెమోన్కి అని చెప్పి ఏడిసి, ఇన్ని మాటలు అన్నారో తెలుసా, నిన్న అన్నారో తెలుసా, ఆమె ఏడుస్తుంది. ఇంకా దివ్య పట్టించుకోకు, ఆమె గురించి తెలిసే కదా. అయితే తర్వాత సంజన ఏమో డిన్నర్ పిలుస్తుంది అన్నమాట, బర్నీని రీతుని తనుజని, అది హైలైట్. ఆమె ఫుల్ హ్యాపీ జోన్లో ఉన్నారన్నమాట ఆమె సంజన అక్క. వెరీ గుడ్, హౌస్ ప్రశాంతంగా ఉంది. పవన్ కళ్యాణ్ తనుజని ఫుడ్ మానిటర్ను వదిలేసామంటే తనుజ నో అంటుంది. తెలియదు పవన్ కళ్యాణ్ ఇంకా లోపల జరిగిన మ్యాటర్, ఓనర్లు మాట్లాడుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చేసారంటే తనుజ అంటే ఫస్ట్ బర్నీ సార్ నాకు కావాలి అన్నారు, తర్వాత రితు ఏమో ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళకి ఇవ్వన్నారు, అప్పుడు ఆమెకి వెళ్ళిపోయింది. నేను సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదంట, సరిగ్గా ఇగోతో ఆడుతున్నా అంట, అందరూ నోనో అన్నారు అని చెప్పి ఈ వెర్షన్ ఆమె చెప్తుంది. తర్వాత నాకు ఒకటి అర్థం కావట్లే, ఫ్లోరా గారు బిగ్ బాస్కి ఆట ఆడడం కోసం వచ్చారా లేకపోతే ఈ అసిస్టెంట్ కోసం వచ్చారా అని చెప్పి చెప్తే, ఆమె నిజంగానే అలాగే తయారవుతున్నారు. మాస్క్ మ్యాన్ కూడా గట్టిగా చెప్తారు, అక్కడ మాస్క్ మ్యాన్ కాన్వర్సేషన్ అని మీకు చెప్తాను. ఆమెకు కాఫీకి ఇవ్వడానికి ఈమె వెళ్తుంది, ఆ కాఫీ కప్పులు కడగడానికి ఈమె వెళ్తుంది, షూస్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి. ఎస్, ఇండివిజువాలిటీ కోల్పోతున్నారు ఫ్లోరా గారు, బట్ మోస్ట్లీ 99.999% ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అండ్ ఆమె అస్సాం ఎక్కడానికి వెరీ హై ఛాన్స్. నెక్స్ట్ డెమోన్ పవన్, నేను కరెక్ట్గా పిలిచానా ఏది ఆ ఇమ్యూనిటీ టాస్క్లో, మన వరకు అర్థం కావట్లేదు. అప్పుడు సీరియస్ చెప్తారా, నువ్వు ఎవరిని పిలిచినా కూడా వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పి కథం. తర్వాత డిమోన్ ఏమో సంజనాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి ఇక్కడ ఇప్పుడు మీరు ఫుడ్ మానిటర్ కదా, కుకింగ్ ఇక్కడ వంట వండాలంటే దివ్య నిఖిత అయినా మీరైనా నేనైనా వండాలి, అన్లెస్ అంటే మీరు సిక్ అయితే ఎవడైనా వస్తారు, సో ఆ రూల్స్ జాగ్రత్త ఫాలో అవ్వండి అంటే అక్క హ్యాపీ మోడ్లో ఉంది కాబట్టి ఏమనలేదు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మానిటర్ అంటే బంపర్ ఆఫర్ ఇచ్చావుగా ఇరికించావుగా అని చెప్పి అక్కడ అవుతుంది లోపల హ్యాపీ అక్క. తర్వాత ఇమాన్యుల్ తనుజతో మాట్లాడతాడనమాట, ఆ ఇమ్యూనిటీ ఇవ్వాలంటే నాకు బర్నీ అండ్ రితుకి నీకు ఆ ఇమ్యూనిటీ బ్యాజ్ వస్తుంది కదా, ఇవ్వాలంటే బర్నీ రితు నేను ఉన్నాను, ఎవరికి ఇస్తావు అంటే తనుజ, నాన్నకి ఇస్తా, మా నాన్నకి ఎవ్వరూ లేరు నేను తప్ప, నీకు మీ అమ్మ ఉంది, రితుకి డేవన్ ఉన్నాడుగా. ఇక్కడ మళ్ళీ నాన్న అంటది, తర్వాత కాసేపు అయిన తర్వాత సార్ అంటది, తర్వాత ఎవరు రియలో ఎవరు ఫేక్గా తెలియట్లేదు అంటది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బర్నీ గేమ్ ఆడుతున్నారు, తనుజ కూడా ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతుంది. అక్కడ ఆ అమ్మాయికి కూడా లేదు ఆయన మీద నాన్న అని, జస్ట్ అలా నడిపిస్తుంది. ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఒక్క సిచ్యువేషన్ మొత్తం మబ్బులిడిపోతే. బట్ నేను తనుజ గారి బెటర్మెంట్ కోసమే చెప్తున్నా, అది అయితేనే తనుజ గేమ్ సోలోగా కనబడుతుంది. టూ మచ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి మధ్యలో, ఎస్పెషల్లీ నాన్న. తర్వాత భరణి అండ్ రీతు, ఇదో సొల్లు డిస్కషన్ అమ్మా. ఇక్కడ మళ్ళీ మనం బర్నీ గారి కన్నింగ్నెస్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను చూడండి. ఇక్కడ బర్నీ గారు ఎవరితో డిస్కస్ చేసినా ఈ రోజునే కదా రోజు ఆయన గురించి ఆయన సెల్ఫ్ డబ్బా కొడుతూనే ఉంటున్నాడు. బిల్డప్ బాబాయ్ లాగా. ఏం చెప్తాడంటే అసలు కాంటెక్స్ట్ ఏంటంటే రీతుకి పాపం
మీకు నాకు ఏం జరగలేదు కదండి, బట్ ఎందుకో సమ్ గ్యాప్ ఏర్పడింది, మీకు నా మీద ఏమైనా ఉంటే చెప్పండి, నేను సార్ట్ అవుట్ చేసుకుంటా అని క్లియర్గా చెప్తే, చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఏదేదో చెప్పి చివరికి అక్కడికి వస్తాడు. ఏం చెప్తాడు అసలు ఈయన ఎందుకు సంజనాని ఎలిమినేషన్కి అక్కడ ఆ ఎరుపు బెత్తం వచ్చింది కదా సెలెక్ట్ చేసాడు, ఆ ప్రాసెస్ అంతా చెప్తాడు. తర్వాత అదే నాకు దివ్య నిఖిత ఇన్సిడెంట్ నాకు నచ్చలేదు, నేను బాధపడ్డాను, అందుకే నేను సెలెక్ట్ చేశాను అంటాడు. ఇప్పుడు సెలెక్ట్ చేశాను అంటాడు. తర్వాత ఒక డిస్కషన్ వస్తుంది. ఏం చెప్తాడు తెలుసా సంజనాకి, అక్కడ నాకు అసలు మీరు ఆప్షన్లో లేరండి, అక్కడ ఓటింగ్లో వెళ్ళిపోయారు, 3 ఆల్రెడీ ఓటు వేస్తారు, అసలు మీ అక్కడ నా ఓటు కౌంటే అవ్వదు, సో అలా వేయాల్సి వచ్చింది తప్ప నాకు మీ మీద ఏమీ లేదని అక్కడ అలా సొల్లు చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి దివ్య నిఖిత మీద ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి, అండ్ ఆల్రెడీ 3 ఓట్లు వచ్చాయి, సో డిఫరెన్స్ ఉండదు, 3 ఓట్లు వచ్చి డిఫరెన్స్ ఉండదని చెప్పాడు కదా. ఇక్కడ నేనేం చెప్తా అంటే మొన్న కూడా అదే చెప్పా, అక్కడ 3 ఓట్ల 4 ఓట్ల ఓటింగ్ అని చెప్పలే, మీరంతా ఏకాభిప్రాయంతో రండి అంటే 4 ఓట్లు వచ్చి ఈయన డిఫర్ అయినా గట్టిగా మాట్లాడితే మారుద్దేమో, బట్ ఇక్కడ మనోడు స్టాండ్ తీసుకోలే, ఎందుకంటే కన్నింగ్గా ఆలోచించాడు పంపించేద్దాం అని చెప్పి. అది చెప్పట్లే, 3 ఓట్లు వచ్చాయి, 2 ఓట్లు వచ్చాయి, దివ్య నిఖిత బట్టలు ఇవన్నీ సొల్లు. స్టాండ్ తీసుకోలే, స్టాండ్ తీసుకునే పర్సన్ నిజంగా అన్ని ఎలా ఫీల్ అయితే అక్కడ స్టాండ్ తీసుకుంటాడు, బట్ తీసుకోలేదు, బట్ ఇక్కడ అలా పోర్ట్రే చేస్తున్నాడు. తర్వాత ఆమె స్టేజ్ మీద నన్ను అడిగింది ఎందుకు నువ్వు నా స్టాండ్ తీసుకోలేదని, తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది ఇచ్చేసాను, నేను అంతే అలానే ఉంటా అని చెప్పి చెప్తున్నాడు. సెల్ఫ్ డబ్బా, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా కెప్టెన్ టాస్క్లో అని చెప్పి కెప్టెన్సీ టాస్క్లో గట్టిగా మనసులో పెట్టేసుకున్నాడు. దానికోసం అలా పీక్కుంటూనే ఉంటున్నాడు అందరి దగ్గర. కెప్టెన్సీ టాస్క్లో అందరూ నన్ను టార్గెట్ చేశారు, ఆ దివ్య తప్ప, దివ్య ఒక్కరిదే నా కోసం నిల్చుంది, కానీ నువ్వేం చేసావు, పొడిస్తావు చేసి ఏమంటాడంటే నేను ఎవరిని ఏమనలేదురా, ఎవరు ఇంకా నా మీద నామినేషన్ చేశారు, అలాంటిది నన్నే టార్గెట్ చేసి నేను అలా పీక్కోడు అంటే గేమ్లో కూడా తీసుకోలేకపోతున్నాడు ఆయన. ఈయన చూడండి, ఇప్పుడు రితుకు కూడా అదే అంటాడు, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా కెప్టెన్సీ టాస్క్లో. రితు అంటది నాకు అక్కడ ఫస్ట్ ఆపర్చునిటీ తనుజ పెట్టుకున్నాను, తర్వాత ఇమాన్యుయల్ పెట్టుకున్నా, తర్వాత మీరు పెట్టుకున్నా, సో నేను అలానే వెళ్ళాను, అండ్ నేను మీకు ఎక్కువ కొట్టలేదు కూడా అంటే నేను కొట్టనివ్వలేదు, అలా ఆడాను, చాలా గేమ్ నేను బాగా ఆడాను. మళ్ళీ సెల్ఫ్ డబ్బా, మీరు నాకు ఎక్కడ హెల్ప్ చేశారు మరి అని చెప్పి గట్టిగా అడుగుతుంది. సంచాలక్ దగ్గర కూడా చేయలే కదా అంటే అదే టాస్క్ స్టాప్ టాస్క్. బన్నీ అంటాడు అది టీమ్ గేమ్, అప్పుడు నన్ను వేసుకున్నారు, నిన్ను క్వశ్చన్ అడగలేదని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నేనే అక్కడ ఉన్న ఓనర్లకి మనీష్కి కానీ డెమాన్ పవన్కి కానీ టెక్నిక్లు చెప్పా, ఏం మిగిలింది, నేనే ఏదో రాంగ్ గేమ్ ఆడుతుందని చెప్పి ప్రాజెక్ట్ చేసి వీళ్ళకా నేను హెల్ప్ చేశాను అనుకున్నాను. చూసారా సింక్ లేదు, అడుగుతుంది ఏంటి ఈయన చెప్తుంది ఏంటి. రితు చౌదరి ఏమడుగుతుంది, మీరు నాకు ఏం చేశారండి, ఏమీ చేయలేదు కదా, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు కెప్టెన్సీ టాస్క్లో, మీరు నాకు ఏదైనా చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని క్వశ్చన్. దానికి మనోడు చెప్తుంది నాన్ సింక్ ఆన్సర్. రితు అంటాడు అది కాదండి, నా సైడ్ నుంచి మీకు ఎక్కడ నెగిటివ్ అనిపిస్తుంది అంటే, బాగానే నెగిటివ్ కాదు, నేను ఎంత బాగున్నా నా సైడ్ నుంచి పాజిటివ్గా రావట్లే అనిపిస్తుంది, ఎందుకో ఆ పిల్ల నా దగ్గరికి వచ్చేసరికి బాగా ఉండటం లేదు, అందరితో బాగానే ఉంటుందనే ఫీలింగ్ వచ్చేసింది అంట. యాక్చువల్గా రితు చౌదరికి బర్నీ మీద ఇంకా యాక్చువల్గా ఎక్కడ నెగిటివ్గా గట్టిగా మాట్లాడలే. అసలు సైడ్ డార్క్ సైడ్ ఈమెకు తెలియదు. ఏందిరా అంటే మనోడు సుమన్ శెట్టికి రాముకి బొచ్చుడుసార్లు చెప్పాడు ఆ టాస్క్ ముందు టాస్క్ తర్వాత, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం, మన దగ్గర కాకుండా ఓనర్ల దగ్గర ఎక్కువ ఉంటుంది, ఆ డెమాన్ పవన్కి హెల్ప్ చేస్తుంది, ఈమెను నామినేట్ చేయాలి అనే విషయం. ఈ పర్సన్కి అమ్మాయి మీద ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, గ్రడ్జ్ ఉంది, బట్ అది చెప్పట్లేదు నీ మీద నాకేమీ లేదని. ఇది కన్నింగ్నెస్ కాదు. వీడియో ప్లే చేయాలి ప్రతిసారి బర్నీ గారికి. అప్పుడు రీతి ఏమంటుందంటే ఐ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్, ఇంకా నాకేమనిపిస్తుందో అంటే నాకు మీ మీద అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి, నాకేమనిపిస్తుంది అంటే మీరు నాతో సరిగ్గా ఉండటం లేదనిపిస్తుంది అంటే, బర్నీ నా సైడ్ నుంచి అలా ఏం లేదు, నువ్వు అడిగి చూడు నీకే అర్థమవుతుంది. అప్పుడు రితు చౌదరి ఏమంటుందంటే మీరు కూడా నన్ను అడిగి చూడండి అంటే, నాకు ప్రేమ నువ్వు తల్లి అంటే ఇక్కడ ఇద్దరు హక్ చేసుకుంటారు. మన ఇద్దరికి ఏం లేదమ్మా, ఏదో గ్యాప్ వచ్చింది, నేను మాటిస్తే మాట పెద్దరాయుడు తమ్ముడు అన్నట్టు చెప్పి వెళ్ళిపోయాను. ఏం లేదు, చెప్పాను కదా అందరి దగ్గర గుడ్ బుక్స్లో ఉందా అని చెప్పే తాపత్రయం తప్ప అక్కడ ఏం ఉండదు. ఇక్కడ తనుజ ఏమో పవన్ కళ్యాణ్తో డైలాగ్ ఏంటంటే, రిక్వెస్ట్ చేసుకున్న కళ్యాణ్ అక్కడ నేను వదిలేయండి, నేను చేసిస్తా అన్నాను కదా, ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తారు సంజన గురించి, నేను ఇట్లా ఇసిరేనంట, ఫ్లోరా కూడా సపోర్ట్ చేస్తుంది, ఫ్లోరా గారికి నామినేషన్లో నా టోన్ నచ్చలేదండి, మరి ఆమె టోన్ నచ్చిందా సంజన గారి టోన్ అని చెప్పి
జరిగిన ఇన్సిడెంటే పవన్ కళ్యాణ్కి ఆ పాపం అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. నాకు నిజంగా అర్థం కావట్లేదు కళ్యాణ్, ఎవరు రియల్ ఎవరు ఫేక్. ఇక్కడ ఆమెకి ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే ఇమాన్యుయల్ మీదను బర్నీ మీద. ఎందుకంటే వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు. వీళ్ళేమో నాన్న 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 అంటే నాకే బొక్క పెట్టేశాడు, మనోడు ఇమ్ము ఫ్రెండ్ అంటే మనోడు అమ్మ 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 అని చెప్పి అటువైపు వెళ్ళిపోయాడు అని చెప్పి ఈ అమ్మాయికి హార్ట్ బ్రేక్ అయింది. అది మ్యాటర్. కళ్యాణ్ ఇప్పుడు షార్ట్ అయిందంటే తనుజ అంటే నేను హార్ట్ఫుల్గా లేను, బికాస్ యాక్షన్స్ వేరే చెప్తున్నాయి, వర్డ్స్ వేరే చెప్తున్నాయి. అర్థమైంది కదా మీకు మ్యాటర్. బర్నీ ఏమో తనుజకి ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో అందరూ నన్ను కొడుతున్నారు, దివ్య ఒక్కరిదే నాకు సపోర్ట్ చేసింది, సుమన్ శెట్టి కూడా నన్ను కొట్టాడు. తనుజ అప్పుడు ఏమంటే తెలుసా, మరి ఎందుకు నన్ను సపోర్ట్ చేశారు? దానికి మనం 2 నిమిషాలు అలా ఆగి అక్కడ దూరంలో ఉన్న సుమన్ శెట్టిని పిలుస్తాడు. చెప్పాను కదా, పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఇందాక రితు చౌదరి క్వశ్చన్ అడిగితే దానికి ఏదో ఆన్సర్, దివ్యానికి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఏదో ఆన్సర్, ఇప్పుడు సరైన క్వశ్చన్ అడిగితే సుమన్ శెట్టిని పిలిచి అక్కడ ఒక గజ్జి సొల్లు ఏంద్రా అంటే బర్నీ అదే బెడ్ షేర్ ఆన్సర్ అంతా చెప్పి సుమన్ శెట్టి పిలిచి తనుజ అంటది, నేను మీకు ఒకటి చెప్పనా, నిన్న నుంచి ఎవరు ఫేక్ ఎవరు రియలో నాకు అర్థం కావట్లేదు అన్న. మళ్ళీ మనోడు ఇలా కలా బ్లాంక్ అయిపోతాడు. కుకింగ్ మానిటర్ నువ్వు ఎందుకు తీసుకోలే అని అడిగితే ఆన్సర్ ఉండదు. సుమన్ శెట్టి వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి సుమన్ శెట్టికి ఏమంటాడంటే బర్నీ సుమన్ శెట్టితో మాట్లాడతాడు. ఆన్సర్ లేదు అడిగింది క్వశ్చన్లకి. కెప్టెన్సీ టాస్క్లో నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు, బట్ ఆ రోజు జెన్యున్గా రాక్ సాలిడ్గా దివ్య స్టాండ్ తీసుకుంది. ఒకసోళ్ళు నేను అందుకే ఇందాక అంత టైం తీసుకున్నా, అదంతా సొల్లు అంత టైం తీసుకున్నా. నా మైండ్ ఏం చెప్పిందో తెలుసా, డే 1 నుంచి మన ఇద్దరం బెడ్ షేర్ చేసుకున్నాం, మార్నింగ్ లేవగానే ఫస్ట్ నిన్నే హక్ చేసుకుంటా, ఇన్ని ఆలోచించి అమ్మాయి అంత స్టాండ్ తీసుకున్నా, పక్కన పెట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇది సొల్లు. అక్కడ దివ్య గారిని అక్కడ ప్లాంక్ వేస్తే వీళ్ళు మీద పడిపోతారని చెప్పి ఆప్షన్ లేదు కాబట్టి మనం వేసాడు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు కూడా నన్ను గుర్తించు. మొన్న నువ్వు నాకు రివర్స్లో ఆడేవు, అలా ఆడక లాగితంతా ఇప్పుడు నాకు హెల్ప్ చేసా కాబట్టి నువ్వు నాకు రివర్స్లో హెల్ప్ చేయని డైరెక్ట్గా అడుక్కున్నాడు. ఇంకా నెక్స్ట్ రాసుకున్నా కదా, ఇది గేమ్ ప్లే, ఇది పెద్ద మనిషి ఆట. ఎందుకంటే నేను నిన్ను చీట్ చేసి వెంటనే బెడ్ షేర్ చేసుకోలేను. మరీ బాగుంది, పక్క బెడ్ షేర్ చేసుకుంటే నీ ఎదురు బెడ్ షేర్ చేసుకుంటే ఆడు తప్పు చేస్తే నామినేట్ చేయవా? నా ఎదురుగా ఉన్నాడు ఈశాన్యంలో ఉన్నాడు నేను నామినేట్ చేయను అంటావా? ఇదేమో బొక్కడియో లాజిక్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. మీరు అదే సార్, ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడి మీరు అదే మాట్లాడుతున్నారు. మరి మీకు అర్థం కావట్లేదు. నేనేంటో ఇప్పటికీ నీకు ప్రూవ్ అయిపోయింది కదా, నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు తనుజే. ఈ సొల్లు ఈ టాస్క్ ముందు ఏమైనా గొడవని నువ్వు నాతో మాట్లాడకన్నా కూడా నేను తనుజకే ఇస్తా, అది నా కమిట్మెంట్, అలా ఉంటుంది. బట్ నీకు జెన్యున్గా నేను సపోర్ట్ చేయలేను, నేను నీకు సపోర్ట్ చేయలేదంటే నా ముఖం మీద చెప్పి ఏం పర్లేదంట. ఎవరికి? ఆ పెద్ద మనిషి సుమన్ శెట్టికి. నాకేమనిపించిందంటే నువ్వు చెప్పవచ్చు కదా బ్రో, నీకు ఒకవేళ నీకు చేయలేను అనిపిస్తే నువ్వు చెప్పు, నువ్వు మారాలి, ఎందుకు పక్క వాళ్ళు మారమంటారు? హిపోక్రైట్లా అనిపించింది. నువ్వు ఇమ్ముకు సపోర్ట్ చేసినా నాకు పర్లేదు, నాకు సపోర్ట్ ఏం అక్కర్లే, నేను ఒక్కళ్ళనే ఫైట్ చేయగలను, ఐ విల్ ఫైట్ అలోన్. కాకపోతే నీ పైన చిన్న ఎఫెక్షన్ పెంచుకున్నా, అందుకే చెప్పా. నువ్వు ఇన్ కేస్ నా గురించి ఏమైనా వెనకో మాట ముందో మాట అంటే నేను తీసుకోలేను. వాట్ ఈస్ దిస్ బ్రో, వాట్ ఈస్ దిస్? మనం ఒక పని చేసి ఒక పని చేయలేదని చెప్తారు చూసారా, అలా వైకుంఠపురం సినిమాలో మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అయినా, అలా బర్నీ గారు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బిగ్ బాస్లో. సుమన్ శెట్టి అంటే నేను ఆ టైప్ కాదన్నా, నా మాట అర్థం కాదేమో కానీ నేను ఆ టైప్ అస్సలు కాదు, నీకు ఎప్పుడు డౌట్ వచ్చినా నన్ను అడిగాను, నేను అలా కాదని చెప్పి చాలా ఆనెస్ట్గా చెప్తాడు. ఇంకోటి చెప్తాడా పాట సుమన్ శెట్టి గారు మాస్ ర్యాంపేజ్. బర్నీ ఏమో తనుజకి సరే నేను వెళ్ళనా అమ్మా అంట. చూసారా, మీకు అర్థమైందా సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్? ఆమె ఒక క్వశ్చన్ అడిగింది, నువ్వెందుకు అలా చేసావు, నువ్వెందుకు తీసుకోలేదు ఫుడ్ మానిటర్ అని, దానికి ఆన్సర్ లేదు. అదంతా సుల్లంతా చెప్పి అమ్మ సరే నేను వెళ్ళనా, నువ్వు వెళ్తావా చెప్పు, దివ్యకి ఎంతకీ చెప్పావా, చూసా అసిస్టెంట్ కదా, చెప్పాను నానని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కన్నింగ్ అసలు బర్నీ. తర్వాత బర్నీ గారు ఏంటంటే నేను నీకు చెప్పింది అర్థమైందా, ఐ కాంట్ టేక్ థర్డ్ పర్సన్ ఇన్ బిట్వీన్ అస్, నాకు ప్రామిస్ ఇవ్వని చెప్పి తనుజకి ప్రామిస్ ఇస్తే ప్రామిస్ ఇచ్చి వెళ్ళిపోదు. సుమన్ శెట్టి బర్నీతో ఒక్కటి బాగుంటుంది, మాటలు వినండి. మీకు నా పైన ఎప్పుడైనా డౌట్ వస్తే అడిగేయండి అన్న, నేను క్లారిఫై చేస్తాను ఎనీ టైం. నేను మొన్న నైట్ మీకు ఒకటి చెప్పా, ఎవరిని నమ్మకండి ఇంక్లూడింగ్ మీ. మీరు స్టార్ట్ చేయండి. ఇంకా ఏమన్నారు నాకు సారు, కమాన్ స్టార్ట్ అన్నారా, మీరు ఇంకా స్టార్ట్ చేయలేదన్నా, మీరు స్టార్ట్ చేయాలి, టైం వచ్చింది. ఏందిరా అంటే ఒరే బాబు
గేమ్ స్టార్ట్ చేయరా, ఈ పెద్ద రైడ్ తీర్పులు ఇవన్నీ పంచాయతీ ఆఫీస్ ముందు నువ్వు గేమ్ స్టార్ట్ చేయి, నీకు ఆల్రెడీ ఇన్పుట్ వచ్చింది కదా అని సుమన్ శెట్టికి చూడండి ఎంత క్లారిటీ ఉందో, మనోడికి మాత్రం లేదు. నేనైతే సపోర్ట్గా ఉంటా అన్న, ఎవరికి వాళ్ళు మారిపోతారు ఇక్కడ, గేమ్ అట్లాంటిది, మనం ఏం అనలేం కదా. మీకు నాకు వచ్చిందనుకోండి, నాకు వచ్చిందనుకోండి, నాకే అవ్వాలని ఉంటుంది కదన్నా, అది తప్పట్లే, అందరం మనోళ్ళమే. బట్ మీరు ఇక స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేయండి. ఎక్కడ పెట్టుకోవాలి ఇది బర్నీ? నేనేం కోరుకుంటా అంటే సుమన్, నీ ప్లేస్లో నేను ఉంటే నువ్వు సపోర్ట్ చేస్తావు అనుకుంటా. బర్నీ అన్న నిలబడ్డాడు, సో డెఫినెట్లీ నేను కూడా నిలబడాలనుకుంటా, అది చాలు. అంటే ఇండైరెక్ట్గా అడుక్కుంటున్నాడు అనమాట, రేపు పొద్దున ఏమైనా సపోర్టింగ్ టాస్ వస్తే నన్ను హెల్ప్ చెప్పు, నేను నీకు హెల్ప్ చేశాను కదా అని. ఇక్కడ బట్ మనోడు హెల్ప్ చేసింది ఏమో ప్రేమతో కదా, ఆప్షన్ లేక. అది తర్వాత ఇక్కడ బర్నీ గారు సంజనాతో మాట్లాడుతాడు. ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధాలు, ఇంకొక పాయింట్ గుర్తుంచుకున్నాను కదా, ఇప్పుడు చెప్తా చూడండి. మీకు ఇమాన్యుల్ ఎంత సాక్రిఫైస్ చేశాడో మేము ముగ్గురం కూడా అంతే సాక్రిఫైస్ చేసాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి నచ్చిన వాళ్ళు తప్పు చేసినా కనబడదు, నచ్చలేని వాళ్ళు చిన్న చేసినా పెద్దలా అనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా ఈక్వల్గా సాక్రిఫైస్ చేసినట్టే, అది మీరు గుర్తించాలి. నేను ఇదంతా మీకు సపోర్ట్ చేయలేదు, అండ్ నేను ఇందాక మీకు సపోర్ట్ చేయలేదు, తనుజకి సపోర్ట్ చేయలేదు, ధర్మానికి సపోర్ట్ చేశా. నాకు అలా ఫుడ్ తినకలేకుండా ఎవరున్నా కూడా నేను అలాగే అడుగుతానండి. ధర్మం లేదు, బొక్క లేదు, రెండు సైడ్లు గుడ్ బుక్స్లో ఉండడం కోసం ఆయన చేశాడు, దాన్ని అలా మనోడు ప్రాజెక్ట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు తను కూడా మీకు సాక్రిఫైస్ చేసింది, అది మీరు గుర్తించాలి. అండ్ వాళ్ళ కోసం కూడా ఒక మెట్టు దిగితే తప్పేం లేదు. మనిషికి ఒక బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా? మాట. ఆ మాటే జాగ్రత్తగా వాడాలి. మీరు మొన్న ఏమన్నారు, బర్నీ అన్న స్టాండ్ తీసుకోలే అని అన్నారు, బట్ అక్కడ రూమ్లో ఏం జరిగిందో మీకు ఏం తెలుసు? రికార్డింగ్ చేసేస్తే తెలిసిపోతుంది. మెజారిటీ అక్కడ ఆల్రెడీ వచ్చేసింది, నేను చెప్పిన వేస్ట్ అక్కడ. బట్ ఇక్కడ నాకు అవకాశం వచ్చింది. సో ఒకవేళ మీరు పొరపాటు నిజంగా ఎలిమినేట్ అయిపోతే మీరు లైఫ్ లాంగ్ అది మైండ్లో పెట్టుకునేవారు కదా. చూడండి, ఇక్కడ ఇన్ని ఫ్లిప్లు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, అక్కడ ఈయన ఫిక్స్ అయిపోయాడు ఈయన పంపించేద్దని, ప్రాపర్గా వాయిస్ అవుట్ చేయాలి. అక్కడ ఎవరు చెప్పలే మెజారిటీ ఓటింగ్ వస్తే వెళ్ళిపోదని చెప్పి. ఈయన కావాలని గొంతెత్తలే, కన్నింగ్గా చేయి కలిపేశాడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఏ రాశాడు, నాకు మీరు అలా అడగగానే నాకు అక్కడ ఆప్షన్ లేదు, తర్వాత ఆప్షన్ ఉన్నప్పుడు నేను ఇచ్చేసాను అన్నారు కదా. అది కూడా నేను చెప్పే కదా, లాకెట్ది పార్ట్ ఆఫ్ మై బాడీ అన్నారు, నేను చూపించను అన్నారు, బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోతా అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి పార్ట్ ఆఫ్ ద బాడీ సైడ్ అయిపోయింది. ఆ టైంకి మంచివాడు అని చెప్పుకోవడం కోసం అది చేశారు. అంతా ఫ్లిప్, కన్నింగ్నెస్. ఇక్కడ హైలైట్ ఏం తెలుసా, సంజనకు కూడా ఇదంతా తెలుసు, బట్ అలా వింటుంది అంతే. రాము వచ్చేసరికి అక్కడ హరీష్ అన్న పాయింట్స్ గట్టిగా పెట్టారు, తర్వాత డెమోన్ అని కలిగాను. రాము కూడా అబద్ధం అంటే నువ్వేం పెట్టలేదా బ్రో, నువ్వు పెట్టావు కదా, నువ్వు బలంగా పాయింట్ పెట్టావు కదా, ఆమె నచ్చిన వాళ్ళే లేపుతారు, నచ్చలేని వాళ్ళు దేకరని చెప్పి. చూసారా, ఎప్పుడు కాదు సేఫ్ గేమ్ ఇక్కడ మాట. తోసేస్తున్నాను అనమాట, మాస్క్ మ్యాన్ వైపు, ఇద్దరు పవన్ల వైపు, వీళ్ళు శుద్ధపూసలు. మరి బర్నీ ఏమంటాడంటే, ఎందాక తనుజ నా పైన అరిసింది అలా అని చెప్పి నేను ప్లాంక్లో కూడా మానేసానా? మానేలేదు కదా. మొత్తం మళ్ళీ ఆ బాల్ టాస్క్, దివ్య స్టాండ్ తీసుకుంది, అదంతా సొల్లు చెప్తాడు, బిల్డప్ అంతా. బట్ అయినా నేను ఎవరికి స్టాండ్ తీసుకున్నా? సుమన్కి స్టాండ్ తీసుకున్నా. సంజన లేదన్నా, మార్నింగ్ ఐ కుడెంట్ టేక్, నేను పర్పస్ఫుల్గా చేయలేదు అంటే అయిపోయింది అక్కడితో ఈ క్లాస్. తర్వాత తనుజ ఏమో పవన్ కళ్యాణ్తో ఇంకొంచెం డిస్కషన్ అవుతుంది. నేనంతా అందరూ అర్థమైపోయింది అనుకునే లోపల ఈరోజు కన్ఫ్యూజన్లో పడ్డారా, ఎవరు నావలో ఎవరో కాదో అర్థం కావట్లేదు. వీళ్ళ గురించి, ఎమాన్యుల్ గురించిను బర్నీ గారి గురించి. తర్వాత మాస్క్ మ్యాన్ ఫ్లోరా క్లాస్ పీక్తాడు అనమాట. నేను ఓపెన్గా చాలామంది ఏమన్నారో అది మీకు చెప్పేస్తున్నా. సంజనాకి అసిస్టెంట్లా మారారు అని అనుకుంటున్నారు, నేను ఫ్రాంక్గా అది మీకు చెప్పేస్తున్నా. వీకెండ్లో మీకు ఒక ఇన్పుట్ వచ్చింది, సో దాని గురించి ఆలోచించండి. బీ ఇండిపెండెంట్ అండ్ బీ స్ట్రాంగ్. ఫస్ట్ వారం ఏమైందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ వారం మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, మీరు అలాగే మారాలి. ఇప్పుడు కూడా మీరు ఒక షాడోలో బతుకుతున్నారు, ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న చెట్టులా మారారు. అప్పుడు ఇప్పటికీ మీరు ఎదగలేరు, ఎందుకంటే సన్షైన్ మీ మీద పడదు. ఇవన్నీ చెప్తాడు ఫ్లోర్. ఐ అగ్రీ అండి, మీరు చెప్పిందంటే అగ్రీ చేస్తా, కానీ నేను ఒక లో టైంలో ఉన్నప్పుడు, లోన్లీనెస్లో ఉన్నప్పుడు అవి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అది నాకు ఉందంటే ఫ్రెండ్షిప్ చేయండి, బట్ మీ ఇండివిజువాలిటీ కోల్పోవద్దని చెప్పి మాస్క్ మ్యాన్ కరెక్ట్గా చెప్తాడు. తర్వాత బర్నీ మళ్ళీ సొల్లు, ఇమాన్యుయల్కి, సుమన్ శెట్టికి, రాముకి. మళ్ళీ సెల్ఫ్ డబ్బా, బాల్ టాస్ గురించి చెప్తాడు. దివ్య నా కోసం నించుండని చెప్తాడు. అయినా నేను హెల్ప్ చెప్పలేకపోయాను, సుమన్ శెట్టికి హెల్ప్ చేశాను, ఎందుకంటే నా బెడ్ షేర్. ఇదే లూపు చెప్పి నేను ఎవరిని ఒక మాట అనలేదురా, ఎవరిని నామినేట్ చేయలేదు, అందరూ నన్ను టార్గెట్ చేశారా అని చెప్పి నవ్వుకుంటాడు. పాపాలు వింటారు, ఇంకా అంతకుమించి ఏం చేస్తారు. తనుజ ఏమో రితుతో మాట్లాడతా. అయినా ఆయన ఇప్పుడు ఇక్కడ నాన్నంది, ఇంకా ఆమెకి ఏదో చిన్న తెగింది మాట బర్నీ మీద. ఆయన ఇప్పుడు ప్రామిస్ తీసుకున్నాడు థర్డ్ పర్సన్ వద్దని. మరి ఆయన ఎలా రా,
ఇమాన్యుల్ దగ్గర నా గురించి అంటారు, నేను అరుస్తా గిరుస్తాను. పర్ఫెక్ట్, తెలిసింది కదా, మరి ఎందుకు నాన్న 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 ఆఫీస్కి వచ్చు కదా, మీరు మీకు ఏం ఆడుకోవచ్చు కదా. ఆపరు. ఆపకుండా ఆయన ఏం చెప్పమంటే మీరేమో అసిస్టెంట్లో వెళ్ళి అదే లైన్లు చెప్పడం, మళ్ళీ అక్నాలెడ్జ్ చేయడం ఒకరికి వచ్చి. తర్వాత మధ్యలో పాపం సంజన తనుజని వచ్చి ఫుడ్ తింటామంటే తిందని చెప్తుంది. తర్వాత పాపం తినరంటే ఇమాన్యుల్ వీళ్ళందరూ అడుగుతారు. రాము వెళ్ళి దోశ పెడితే తర్వాత దోశ తింటుంది. తర్వాత రితు ఏమో మొత్తం ఇందాక ఆయన గజ్జిసోళ్ళంతా ఎక్స్ప్లెనేషన్, అది జరిగిన కాన్వర్సేషన్ అంతా ఈమె చెప్తుంది. ఎవరికి? తనుజకి. ఇమాన్యుల్ తనుజకి అంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, అక్కడ స్టాండ్ తీసుకునే మ్యాటర్ కాదు అది, కావాలంటే రితుని అడుగు, ఈరోజు చాలా టెంపర్ అయ్యో, చాలా మాటలు లూజ్ అయ్యావని నేను ఆవిడికి చెప్పాను. స్టాండ్ తీసుకోవడం అంటే నీ ముందే తీసుకుంటే స్టాండ్ తీసుకున్నట్టు కాదు తనుజ అని చెప్పి ఇమాన్యుల్ అంటారు. బట్ ఆమె కన్విన్స్ అవ్వదు. అరే అందరూ వెన్నుపోటుగా వెళ్ళినట్టు చూస్తున్నాం. బర్నీ ఏమంటాడంటే నేను 4-5 సార్లు అన్నానమ్మా, నువ్వు మరి ఏం గమనించావో తెలియదు కానీ, మరి నీకు వినబడిందో లేదో నాకు తెలియదు కానీ మేము అంటే వీళ్ళు ఏంటంటే చెప్పాను కదా, ఇమాన్యుల్ కూడా కైండ్ ఆఫ్ అంతే, గుడ్ బుక్స్లో ఉందాము, సేఫ్గా ఉందామనే. బట్ భరణి మాత్రం ఇంకా టు ద కోర్ కన్నింగ్నెస్ మాట, ఇంకా కన్నింగ్ పర్సన్లానే ఉన్నాడు. డేటా చెప్తుంది మనకు అలాగా. తనూజ ఏమంటుందంటే ఆమె కుకింగ్ మానిటరింగ్ కావాలంటే ఇచ్చేస్తా కదా, ఇవ్వగానే మనిషి మారడం ఎందుకు, నాకు అది నచ్చలేని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఇమాన్యుల్ ఏమో రితుకి ఏమంటుందంటే ఈరోజు స్టాండ్ ఎలా తీసుకుంటారా, అక్కడ బర్నీ అన్నే స్టాండ్ తీసుకోలేపాడు, ఇవాళ ఆ పర్సన్ ఏడుస్తుంది, ఒక పర్సన్ ఏడుస్తుంది ఫుడ్ గురించి అన్నప్పుడు ఏం స్టాండ్ తీసుకున్నావు ఆ చిన్న పోపుల్ పాయింట్కి. తనుజ అర్థం చేసుకోవాలి కదా రీతు, ఆ అమ్మాయి వినట్లేదు నేను చెప్తుంటే, అంటే వెళ్ళి చెప్పి మాట్లాడు అంటే వినటం లేదరా, ఏం అర్థం చేసుకుంటా. అప్పుడు రామేమో దోశ తినిపిస్తాడు తనుజకి. రీతు అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అరే అందరూ అలా కాదు కదరా, నేను అనుకోరా, నేను లెగిసి ఇలా స్టాండ్ రేస్ చేసి స్టాండ్ తీసుకుంటా, ఇమాన్యుల్ పర్సనాలిటీ ఇమాన్యుల్ది, వాడు వెనక్కి స్టాండ్ తీసుకున్నాడు కదా, అందరూ మన ముందే స్టాండ్ తీసుకోవాల్సి లేదు కదా, అది ఆడి పర్సనాలిటీ, ఇది ఈ పర్సనాలిటీ, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత ఇమాన్యుల్ అంటే నీ ముందే మాట్లాడితే స్టాండ్ తీసుకోవడం కాదు నుంచి అది అర్థం చేసుకుని అంత అయిపోద్ది. చాలాసేపు అలా మాట్లాడుకుని తర్వాత కలిసిపోతారులేండి. తర్వాత రితు నాకు నీ దగ్గర బర్నీ దగ్గర అండ్ ఎమోన్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆమె క్లియర్గా చెప్పేసింది షీ నీడ్స్ స్పేస్ అని, అయినా మీరు వెనక్కి వెళ్ళి తిను అని ఎందుకురా దొబ్బుతారు సంజన గారిని అని చెప్పి రితు ఇమాన్యుల్ కంటే అలా కాదు నీకు అర్థం కావట్లే, నేను అలా వెళ్ళి గుడ్డు తిను అంటే 2 అటెంప్ట్లోనే తినేసింది చూసారా, ఆమెకు అలా ఒక్క క్షణాలు అలా ఉంటుంది, అందుకు నేను అలా అంటా అని చెప్పి మనోడి జస్టిఫికేషన్. ఇప్పుడు లాస్ట్ డిస్కషన్ అయ్యా, ఇది చూడండి ఇక్కడ భలే ఉంటుంది. బర్నీ దివ్య డిస్కషన్. మళ్ళీ ఆ కుక్సోళ్ళు అంతా చెప్తారన్నమాట, నువ్వు నాకు స్టాండ్ తీసుకున్నావు, నాకు ఎవరు స్టాండ్ తీసుకోలేదు, బట్ నాకు అది గిల్టీగా ఉంది ఇది అని చెప్పి. దివ్య గారు నాకు టాస్క్ చూసినప్పుడు ఐ న్యూ అండి 5% ఛాన్స్ కూడా ఉండదు అని, బట్ మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే ఆ రోజు మీరు ఒక మాట అన్నారు ఈ బర్నీ సపోర్ట్ మీకు ఉంటుందని. బా ఏమి రాడ్ అది, అంటే పెద్ద రాయిడ్లా మాట ఇచ్చాడు మాట. అప్పుడు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు పాపం ఆమె హెల్ప్ చేసినాడు, ఈ బర్నీ సపోర్ట్ మీకు ఉంటుందని. సో పిల్ల ఈ టాస్క్ చూడగానే నాకు అర్థమైపోయిందని నేనేం రిగ్రెట్ లేదు, బట్ అట్లీస్ట్ మీ టర్న్ వచ్చినాడు నాకు జస్ట్ హెల్ప్ చేస్తారనుకున్నా, ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు కదా మీ సపోర్ట్ నాకు, మీ బర్నీ సపోర్ట్ నాకు ఉంటుందని. దానికి ఆన్సర్ లేదు, బ్లాంక్ అయిపోయాడు కాసేపు. నేను వేసిన నెక్స్ట్ దానికి ఏం చెప్తానంటే ఆలోచించి ఏంటి ఎలా దొరికిపోయానని చెప్పి, యాక్చువల్గా నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే నేను మీకు వేసిన తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి సుమన్ శెట్టికి వేసేస్తారు, సో యూజ్ లేకుండా ఉంటుంది కదా, యూజ్ ఉంటే బాగుండు అని అనుకున్నంటే అప్పుడు దివ్య అంటే నాకు యూజ్ లేకపోవడం కాదండి, మీరు ఏం చేస్తారు అనేదే నాకు అనిపించింది, మీరు ఇస్తారనుకున్నా, నాకు అక్కడ విన్ అవ్వడం ఇంపార్టెంట్ కదా, ఇందాకే చెప్పాను కదా అక్కడ నేను విన్ అవ్వను నాకు తెలుసు, బట్ మీరు ఒక మాట ఇచ్చారు కదా అది అలా అనుకున్నా, మీరు స్ట్రైట్ అవే అక్కడ ఆమెకు ఒక్కరికి హెల్ప్ చేస్తే నేను అనుకున్నాను, బట్ మీరు ఏం అనుకోరంటే నేను ఒకటి చెప్తా, మీరు గుడ్ బుక్స్లో ఉండడానికి అలా ఏమైనా ట్రై చేస్తున్నారా అన్నట్టు నాకు అనిపించింది, ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది, ఒక ప్లాంక్ వస్తే సరిపోతుంది తనుజ గారు, బట్ మీరు వెళ్ళి మీకు టాస్క్ అర్థమైంది కానీ తెలియనట్టు వచ్చి 2 అక్కడ ఇచ్చాను అన్నారు, 2 ఏం చేసుకుంటారండి కింద పెట్టుకుంటారా అడిగి దాని మీద కాల్ వేసుకొని రాడక, తర్వాత అక్కడికక్కడ మీరు ఆలోచించారనిపించింది నాదీను సుమన్ శెట్టి గారిది వచ్చి. సో అదొక్కటే చిన్నది అలా అనుకున్నా, బట్ నేనేం ఫీల్ అవ్వలేదండి. నాకు తెలుసు ఒకవేళ ఈ వారం నేను ఇంటికి వెళ్ళిపోయినా గట్టిగా టాస్క్లు ఆడతాను, మా అమ్మల్ని మా ఇంట్లో ప్రౌడ్ చేస్తాను, నాకు అలాంటిది ఏం లేదు, చాలా స్పోర్టివ్గా చెప్పింది, నీ విక్స్ నాకు వద్దురా స్వామి, నువ్వు మాట తప్పావు, అది నీ క్యారెక్టర్ అనేది చెప్పింది. ఇంకా అక్కడ బుర్ర ఎక్కడ ఎట్టుకోలేడు కదా, ఇంక మళ్ళీ సొల్లేస్తాడు అలాగా. తర్వాత నాకు ఇంకో క్వశ్చన్ ఏంటండి, మీరు ఎందుకు సంజన గారికి ఛాన్స్ ఇచ్చారు ఈరోజు, అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆమెకు వర్క్ నచ్చింది కాబట్టి బాగానే ఉన్నారు, బట్ ఎందుకు ఇచ్చారు అంటే మీకు తెలియదు, ఇప్పుడు ఆమె గట్టిగా క్లాస్ పీకా, మీకు అర్థం కావట్లేదు, మీ గురించే చెప్పా, ఫుల్గా ఎలివేషన్ ఇచ్చా, బిల్డప్ ఇచ్చా, సెట్ అయిపోతుంది,
మీ గురించి కూడా చెప్పా, మీరు ఎలా స్టాండ్ తీసుకున్నారో అది కూడా చెప్పా. బట్ నేను కూడా మీకు స్టాండ్ తీసుకోలేదని కూడా నేను చాలా ఫీల్ అయ్యా. బట్ ఆమె చూడు, ఆమె స్టాండ్ తీసుకోకపోయినా ఆమె ముఖం మీద స్మైల్ ఉంచుకుంటూ హ్యాపీగా ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది కదా, నువ్వు కూడా అలా చెయ్యని ఇవన్నీ చెప్పాను, మామూలుగా ఉన్న దగ్గర నుంచి అని చెప్పి దానికి ఆన్సర్. అండ్ నేను తనూజకి చాలా ఎఫెక్షన్ చూపిస్తా. చూడండి, ఆమె దగ్గరికి వచ్చి నువ్వే నా ఫస్ట్ ప్రియారిటీ, నేను నాన్న అనే ఓడి నేను జోక్గా తీసుకోను, ఇంత గుర్తుంచుకోను, చాలా సీరియస్గా తీసుకుంటా అన్నాడు. ఇక్కడికి వచ్చి నేను తనూజకి ఎఫెక్షన్ చూపిస్తా, నాకు అదే ఎఫెక్షన్ ఆమె చూపిస్తుంది అంటే నాకు నమ్మకం లేదంట. ఈ ఒక్క ఫుటేజ్ తనూజకి చూపించేస్తే భస్మోహే చూపించాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఎంత ఫేక్ నేను తట్టుకోలేకపోతున్నా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నేను మంచోడిని, మీరు నేను చెప్పినట్టే వినాలి, ఛాన్స్ వచ్చినప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాలి, నన్ను లేపాలి అంటే తప్పు కదా. అది నమ్మకం లేదంట. అండ్ నేను ఎలా ఆడుతున్నానో నాకు తెలియదు, బట్ మీరు వచ్చినప్పటి నుంచి నాకు మంచి హై ఉందండి. ఎందుకు ఉందో ఫస్ట్ ప్రాంక్ పెట్టింది కదా, హై ఉంటుంది. అండ్ నాకు తెలీదు ఇది ఎలా వెళ్తుందో, కరెక్ట్గా వెళ్తుందో ఆట తెలియదు, బట్ నేను గోయింగ్ విత్ ద ఫ్లో. అస్సలు కరెక్ట్గా వెళ్ళట్లేదు బాబాయ్, మీరు త్వరగా మారాలి, లేకపోతే ఇప్పుడైతే మీరు నామినేషన్లో వస్తారో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నవాడు మీరు వెళ్ళిపోతారు, తర్వాత ఫీల్ అవుతారు. దివ్య, నాకు ఒకటి చెప్పాలని ఉందండి, బట్ లెట్ మీ ఫ్రేమ్ ప్రాపర్లీ. అందరి దగ్గరగా మంచిగా ఉండాలని ఉంటున్నారు, అది కొంచెం తేడా అవుతుంది చూసుకోండి. ఇందాక మీరు గేమ్ అర్థమైంది అనుకుంటా, బట్ తనుజకు ఒకటి ఇస్తే చాలు, బట్ మీరు 2 ఇచ్చారంటే దానికి ఆ సొల్లంతా చెప్పి సుమన్ శెట్టితో బెడ్ షేర్ చేసుకున్నాను, సుమన్ శెట్టితో షాక్ షేర్ చేసుకున్నాను, ఆయనకి నామినేషన్లు అంటే భయం ఉనికెత్తది, ఇవన్నీ చెప్తారు. కానీ అసలు మ్యాటర్ ఏంటన్నా అంటే సుమన్ శెట్టి మీద ప్రేమ అస్సలు కాదు, దివ్య నిఖిత మీదకి ప్లాంక్ ఇస్తే వీళ్ళందరూ మీద పడిపోతే అది భయం. అందుకని అమ్మాయికి పాపం ఇవ్వలే. బట్ ఆ అమ్మాయికి మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చినప్పుడు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, అది. సో ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన ఇన్ని విషయాలు ఫ్లిప్ అయ్యాడు. రితు చౌదరి దగ్గర నేను చాలా మంచోడిని, నాకు నీ మీద ఏమీ లేదు, నీ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేన్నాడు. ఆ రోజు చాలా నెగిటివ్గా మాట్లాడాడు. మన మనిషి కాదు, ఓనర్ల దగ్గర ఉంది, మనం ఆమెన నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, ఆమె నామినేషన్లో పెట్టాలన్నాడు. అక్కడ రాంగ్. ఇక్కడ తనూజ దగ్గర నానా 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 అంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి తనూజ సేమ్ ఎఫెక్షన్ చూపిస్తుంది అంటే నాకు నమ్మకం లేదు అంటాడు. నేను మళ్ళీ నాలాగానే ఆడితే నా దగ్గర ఎవ్వడు ఉండడు, దూరం అయిపోతాడు. అక్కడ సొల్లు. ఇక్కడ ఈమెకి మాట ఇచ్చేసి ఈమెకేమో ప్లాంక్ ఇవ్వడు. ఎందుకురా అంటే సుమన్ శెట్టి కోసం ఆలోచించాను, బెడ్ షేర్ చేసుకున్నాడు. అసలు మ్యాటర్ వచ్చేసరికి వేరు, వీళ్ళందరూ దొబ్బుతారు, నా మీద పడిపోతారని చెప్పి ఆన్ రికార్డ్ తనూజ చెప్తాడు. సో అలాగా సుమన్ శెట్టికి కూడా అలాగే, సుమన్ శెట్టి మనోడికి హెల్ప్ చేయలేదని మనసులో పెట్టుకున్నాడు, ఇప్పుడు హెల్ప్ చేశాను కదా నువ్వు నాకు హెల్ప్ చేయి అంటాడు. సో ప్రతి ఒక్కరి దగ్గర మంచి అనిపించుకోవడం మంచి అని చెప్పాను కదా, దానంత జబ్బు ఇంకెక్కడ ఉండదు. సో ఓవరాల్గా చాలా కన్నింగ్గా ఉన్నాడు బర్నీ బాబాయ్. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. వెరీ సూన్ తనూజ అండ్ బర్నీ గారు బాండ్, ఆ ఫేక్ బాండ్ బ్రేక్ అవ్వబోతుంది. అది బ్రేక్ అయితే చాలా మంచిది, ఇద్దరికీ మంచిది. లెట్ దెమ్ గెట్ ఎక్స్పోజ్డ్, వాళ్ళ ఓన్ ఆట వాళ్ళు ఆడితే చూడాలని ఉంది. సో ఓవరాల్గా ఈరోజు మిడ్ నైట్ ముచ్చట్లో జరిగింది ఇది. మీకేమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో నాకు, నా దృష్టిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్ డైనమిక్స్కి. సో అందుకే కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పిన టైం తీసుకున్నాను. నెక్స్ట్ నుంచి ఎంతసేపు చెప్పకుండా ఉందో అనుకున్నాను, మాట్లాడకపోతే ఈ క్యారెక్టర్ గురించి అర్థం కాదు, అందుకే నేను టైం తీసుకున్నా. రేపు మార్నింగ్ ప్రోమో అనాలిసిస్ కానీ లైవ్ అప్డేట్స్తో కానీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.